క్రైస్తవుడిగా పుట్టిన తర్వాత నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బీజం మనలో పడిన తర్వాత ఒక లక్షణాన్ని నేను బాగా గమనించా. నిజంగా రక్షణ పొందినవారు, మారు మనసు పొందిన వాళ్ళలో ఈ లక్షణం ఎన్నిసార్లైనా, ఎన్ని శ్రమలైనా, ఎంత శోధనైనా కలగనియండి, ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది, డార్క్ పీరియడ్ ఉంటుంది. భయంకర గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అంటే వెళ్ళాడు కదా, గాఢాంధకారపు పచ్చిక బయలు చూశాడు, జీవజలం చూశాడు, గాఢాంధకారపు లోయలు కూడా చూశాడంట. ఒక పీరియడ్ ఉంటుంది మనకి, ఆ పీరియడ్ ఆఫ్ టైం. కానీ నిజంగా క్రైస్తవుడు, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి ఎలా అంటే పడిపోయి ఉండలేడు. హల్లెలూయా. పడిపోయి ఉండలేడు. నిజంగా నీలో క్రీస్తు బీజం ఉంటే గనక అది బంతి కింద కొడితే మళ్ళా ఎంత పైకి లేసిద్దో అంత పైకి లెగవటమే. ఇందాక అన్న ఒక మాట జ్ఞాపకం చేశారు, స్పిరిట్, దేవుడు ఏమైనారు, ఆత్మయ్య ఉన్నారు అని చెప్పేసి చెప్పారు కదా. ఆయన ఆత్మ మనలో ఉంటే అది ఏం చేస్తుందంట, మనల్ని ఇంకా పైకి లేపుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.